హలో అండి. ప్రతి మహిళకు ఉపయోగపడే కొన్ని వంటింటి చిట్కాలు అయితే చూస్తామా? ఇప్పుడైతే వీడియోకి వెళ్తామా ఫ్రెండ్స్? మీ వీడియో అయితే స్లిప్ చేయకండి. మనము బాత్రూంలో ఎక్కువగా ఉప్పు నీటి వాడడం వలన కూడా మగ్గు చూడండి ఎలా అయిపోయిందో, ఎక్కువగా జిడ్డు పట్టిపోయింది, ఉప్పు నీటి కర అయితే ఎక్కువగా అయిపోయిందని. ఇప్పుడైతే మగ్ క్లీనింగ్ అయితే చూస్తామా? ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసుకోండి. తర్వాత వంట సోడా, బేకింగ్ సోడా, ఇడ్లీకి చేస్తాం సోడా అయితే ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి. తర్వాత సాల్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి. ఒక లెమన్ అయితే కట్ చేసుకోండి. ఒక లెమన్ కట్ చేసుకుని ఒక హాఫ్ లెమన్ గుజ్జు అయితే వేసుకోండి. ఇప్పుడు లెమన్ గుజ్జు వేసుకున్న తర్వాత అయితే షాంపూ, మీ దగ్గర ఏ షాంపూ ఉంటే ఆ షాంపూ తీసుకోండి. ఇప్పుడైతే క్లీనింగ్ పేస్ట్ అయితే కొంచెంగా తీసుకున్నాను. ఇప్పుడు తీసుకున్న తర్వాత లెమన్ తొక్కితే ఇలా బాగా కలుపుకోండి. ఇప్పుడు కలిపిన తర్వాత మగ్గుకు అయితే ఇలా అప్లై చేసుకోండి. ఈ ప్లేస్లో బకెట్, మగ్గు, చైర్ ఉంటే కూడా ఇలా క్లీన్ చేసుకోండి. చూడండి ఇప్పుడైతే లెమన్ తొక్కుతో అయితే మగ్గు అయితే ఇలా అప్లై చేసుకోండి. ఇలా ఇప్పుడు అప్లై చేసుకున్న తర్వాత ఒక స్క్రబ్బర్ తీసుకొని అయితే రుద్దుకోండి. ఒక 2 నిమిషాల క్లీన్ అయిపోతుంది. ఎంత ఉప్పు నీటి కర ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు రుద్దుకున్న తర్వాత వాటర్లో కడుక్కున్నాను. ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి, ఎంత బాగా అయితే కనిపిస్తుందో. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి. ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తామా? కొత్తిమీరకే మనం తీసుకోవచ్చు అయితే ఒక వారం రోజులు ఉంటుంది, అనంక కుళ్ళిపోతుంది, ఎల్లోయిస్గా అయిపోతుందని ఈ కొత్తిమీరకు అయితే ఎక్కువ రోజు నిల్వ ఉండాలైతే ఇలా చేయండి. ఇప్పుడు నేను ఎలా చూపిస్తున్నాను అంటే కాడలు అయితే ఇలా కట్ చేసుకోండి. ఒక చాక తీసుకొని అయితే ఇలా అయితే కట్ చేసుకోండి. చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత దాంట్లో ఎల్లోయిస్గా ఏమైనా ఉంటుందని అదైతే క్లీన్ చేసుకోండి. ఇప్పుడైతే క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బాక్స్ అయితే తీసుకోండి. ఒక బాక్స్ తీసుకున్న తర్వాత న్యూస్ పేపర్ ఉంటే వేసుకోండి, టిష్యూ పేపర్ ఉంటే అడుగు భాగాన వేసుకోండి. తర్వాత న్యూస్ పేపర్ తీసుకొని పైన భాగం ఇలా పెట్టుకొని బాక్స్ క్లోజ్ చేసి పెట్టుకోండి. ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి. ఒక్కొక్కసారి అయితే స్లాబ్ పైన ఆయిల్ అయితే పడిపోతుందని ఈ ఆయిల్ పోవాలైతే ఇలా చేయండి. గోధుమ పిండి అయినా మైదా పిండి, ఏ పిండి అయితే ఇలా వేసుకోండి. ఆయిల్ పైన కొంచెంగా ఇలా వేసుకున్న తర్వాత ఒక గరిటె అయితే తీసుకోండి. చూడండి ఇలా అయితే వేసుకున్నాము. ఒక గరిటె తీసుకొని ఇలా అయితే అనుకోండి. ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఇలా అనుకుంటే ఒకే సెకండ్లో క్లీన్ అయిపోతుంది. ఎంత జిడ్డు ఉన్న ఆయిల్ కూడా ఆయిల్ లేకుండా అయితే ఇలా క్లీన్ అయిపోతుంది. చూడండి ఇప్పుడైతే ప్లేట్లో తీసుకున్నాము. ప్లేట్లో తీసుకున్న తర్వాత అయితే చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయింది. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని తుడుచుకోండి. ఇంత కూడా ఆయిల్ లేకుండా ఉంటుంది. చూడండి టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి. ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి. రాళ్ళు ఉప్పు అయితే ఒక్కొక్కసారి నీళ్ళగా అయిపోతుందని, జిడ్డుగా అయిపోతుందని ఈ రాళ్ళు ఉప్పు అయితే ఎక్కువ రోజు నిల్వ ఉండాలైతే ఇలా చేయండి. ఐ స్టిక్ ఉంటుందని ఐ స్టిక్ పెట్టుకోండి. చూడండి ఇప్పుడైతే ఐ స్టిక్ పిల్లలు తినేసి వేస్ట్గా పడేస్తున్నారా? చూడండి అదైతే ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే ఎక్కువ రోజులతో ఫ్రెష్గా ఉంటుంది. ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లో అయితే రాళ్ళు ఉప్పు అయితే తీసుకోండి. మీ సిజర్ అయితే సరిగ్గా షార్ప్నెస్ లేదా ఇలా ఒకసారి అనుకోండి. చూడండి ఇలా అయితే అనుకుంటే షార్ప్నెస్ లేకుండా అయితే షార్ప్నెస్ అయితే వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి. ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి. ఇప్పుడు ఒక మట్టి ప్రమిద అయితే తీసుకోండి. మట్టి ప్రమిద తీసుకున్న తర్వాత లవంగం అయితే 3-4 అయితే వేసుకోండి. చూడండి ఇప్పుడు లవంగం వేసుకున్న తర్వాత కర్పూరం అయితే ఇలా పౌడర్ లాగా చేసి వేసుకోండి. చూడండి లవంగం, కర్పూరం ఇలా పౌడర్ లాగా అయితే చేసి వేసుకోండి. ఇప్పుడు పౌడర్ లాగా చేసి వేసుకున్న తర్వాత అయితే ఆయిల్ అయితే ఒక స్పూన్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత కాఫీ పౌడర్ అయితే కొంచెంగా వేసుకోండి. కాఫీ పౌడర్ వేసుకున్న తర్వాత అయితే కాటన్ ఒత్తి దీపానికి అంటించుకుంటాం, దాన్ని ఆ ఒత్తి అయితే ఇలా పెట్టుకొని అయితే అంటించుకోండి. ఇప్పుడైతే సాయంత్రం అయితే ఎక్కువగా దోమలు ఉంటుందని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. దోమలు ఉంటే అప్పటికప్పుడే చనిపోతుంది. ఇల్లంతా ఒకసారి తిప్పి చూడండి. తర్వాత కడప దగ్గర ఒక మూలలో పెట్టండి. దోమలు ఉంటే అప్పటికప్పుడే చనిపోతుంది. నెగిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది. చూడండి ఇప్పుడు ఇలా పెడితే దోమలు ఉంటే అప్పటికప్పుడే చనిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి. ఇప్పుడైతే ఒక కొబ్బరి చిప్పు ఉంటే తీసుకోండి. ఎలుకలతో బాధపడుతున్నారా? ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలుకలు అయితే ఒక నైట్కే చనిపోతుంది. ఇప్పుడు కొబ్బరి చిప్పు తీసుకున్న తర్వాత కొబ్బరి తురుము అయితే తీసుకోండి. కొబ్బరి అయితే తురుముకోండి. ఒక స్పూన్ తీసుకోండి. ఆర్పిక్ కలిపి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. చూడండి ఆర్పిక్ అయితే కొంచెం చూడండి ఇప్పుడైతే కొంచెంగా తురుముకున్నాం. దాన్ని కొబ్బరి తురుములో ఆర్పిక్ అయితే వేసుకున్నాము. తర్వాత ఒక టమాటో అయితే కట్ చేసి చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసి వేసుకొని ఇలా బాగా కలపండి. ఎలుకలతో బాధపడుతున్నారా? ఇలా ఒకసారి పెట్టి చూడండి. రాత్రికి ఎలుకలు అయితే చనిపోతుంది. ఇదే అయితే 100% యూస్ఫుల్. చూడండి ఇలా కలిపిన తర్వాత చక్కెర అయితే ఒక స్పూన్ తీసుకోండి. చూడండి చక్కెర అయితే ఇప్పుడు ఒక స్పూన్ తీసుకోండి.
ఎలుకలు అయితే ఎలుకలకు టమోటా అయితే చాలా ఇష్టం దాని, రెడ్ కలర్ అయితే చాలా ఇష్టం దాని. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. స్వీట్ అయినా కూడా ఎక్కువ ఇష్టం దాని. ఇప్పుడు ఇలా బాగా స్పూన్ తీసుకొని ఇలా బాగా కలుపుకోండి. ఇదైతే ఒక నైట్కే చనిపోతుంది. ఎలుకలు, బొద్దింకులు, బల్లీలు ఏమైనా ఉంటే ఒక నైట్కే చనిపోతుంది చూడండి. ఇప్పుడు కలిపిన తర్వాత ఎలుకలు ఎక్కడ తిరుగుతుందో అక్కడ పెట్టండి. ఇప్పుడైతే బాల్కనీలో ఎక్కువగా తిరుగుతుందని చూడండి. ఇలా అయితే ఇలా పెడితే ఒక నైట్ ఉంటే ఎలుకలు అయితే అప్పటికప్పుడే చనిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదైతే నైట్ టైంలో పెట్టాలి, పిల్లలు అందుబాటులో లేకుండా చూడాలి. నైట్ టైంలో అయితే పెట్టాలి చూడండి. ఇలా పెట్టండి. టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి. ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి. స్టవ్ అయితే అంటించుకోండి. స్టవ్ అంటించుకున్న తర్వాత ఒక కడాయి అయితే పెట్టుకోండి. ఇప్పుడైతే కడాయి అయితే వేడి కావాలి. వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే ఒక 2 స్పూన్ వేసుకోండి. తర్వాత పోపు దినుసులు వేసుకోండి. పోపు దినుసులు చుట్టుపడిన తర్వాత కట్ చేసిన ఆనియన్ అయితే ఒక 3-4 అయితే వేసుకోండి. ఇదైతే ఒక 2 నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకోండి చూడండి. ఇప్పుడైతే ఒక 2 నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు అయితే వేసుకోండి. ఇప్పుడు కరివేపాకు వేసుకొని అయితే ఫ్రై చేసుకోండి. తర్వాత వెల్లుల్లి దంచి వేసుకున్నాను. వెల్లుల్లి అయితే దంచి అయితే వేసుకున్నాను చూడండి. ఇది పచ్చి స్మెల్ పోయేదాకా ఫ్రై చేసుకోండి. తర్వాత ఎండుమిర్చి ఒక 3-4 అయితే వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఎండుమిర్చి ఒక 2 నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఎండుమిర్చి అయిన తర్వాత చిటికడు పసుపు వేసుకొని అయితే ఫ్రై చేసుకోండి చూడండి. ఇప్పుడు ఒక చిటికడు పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసిన టమోటా ముక్కలు అయితే వేసుకోండి. ఒక 2-3 అయినా కట్ చేసి వేసుకోండి. మీకు ఎక్కువ మోతాదు ఉంటే ఎక్కువగా వేసుకోండి. ఇప్పుడు సాల్ట్ అయితే ఒక 1/2 స్పూన్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ప్లేట్ అయితే క్లోజ్ చేసి పెట్టుకోండి. ఒక 2 నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకోండి. ఒక్కొక్కసారి అయితే నైట్లో అన్నం అయితే మిగిలిపోతుందని వేస్ట్గా పడేస్తున్నారా? వైట్ రైస్ అయితే ఇలా ఒకసారి తాలింపు అన్నం పెట్టి చూడండి. చాలా టేస్ట్గా, చాలా బాగుంటుంది, చాలా రుచికరంగా ఉంటుంది. రైస్ అయితే వేస్ట్గా పడేస్తున్నారా? ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదైతే నైట్ అన్నం చూడండి. నైట్ రైస్. ఇప్పుడు దీంట్లో వేసి బాగా కలుపుకోండి. తాలింపు అన్నము ఎందుకు వేస్ట్ చేయడం రైస్ని. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా అయితే బాగా కలుపుకోండి. ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీర వేసుకోండి. తయారైపోయింది. రుచికరమైన తాలింపు అన్నం అయితే తయారైపోయింది. మీకు ఏదైనా ఒక టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోలో కలుస్తామా?